అందరికి దండాలు టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మునుబెట్టి చెప్తది. కేరళను ఏలుతున్న సిపిఎం పార్టీ మీద అటు మోడీ సర్కారు ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ రెండు బద్నాం చేస్తున్నాయి. కేరళకు రావాల్సిన నిధులను ఇయ్యకుండా అప్పులు తెచ్చుకోకుండా కుట్రలు కుతంత్రాలతోని సతాయిస్తున్నది మోడీ సర్కారు. ఇక ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా అక్కడి జనము లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కి పట్టం కట్టిండ్రు. అసలు ముచ్చటేందంటే ఈ నడుమ కేరళ కొన్ని జిల్లాలకు పంచాయతీ ఉప ఎన్నికలు అయినాయి. ఇక ఎన్నికలలో కాంగ్రెస్ కు బీజేపీకి జనాలు బగ్గ బుద్ధి చెప్పిరనుకో రాదుర్రి. ఇవరకాడ కాంగ్రెస్ కు 13 స్థానాలు ఉండే, ఇప్పుడు 13 కంటే కిందికి పడిపోయినాయి. ఇక కమలానికి 4 స్థానాలు ఉంటే ఇప్పుడు 3కు వచ్చింది. ఇది ఇట్లుంటే ఎర్నాకుళం జిల్లాల నడుంబసేరి పంచాయతీల కాంగ్రెస్ వార్డును కూడా సిపిఎంఏ గెలిచింది. అట్నే తిరువనంతపురం జిల్లాల కార్పొరేషన్ స్థానంతో సహా ఇంకో 2 బీజేపీ వార్డులలో కూడా ఎర్రజెండా విజయబేరి మోగిచ్చింది. మొత్తము కాంగ్రెస్ నుంచి 4 స్థానాలు, కమలం నుంచి 3 స్థానాలను వామపక్ష కూటమి కైవసం చేసుకుంది. నడుంబసేరి పంచాయతీల కల్పక నగర్ ని కాంగ్రెస్ యూడిఎఫ్ కూటమి నుంచి సిపిఎం ఎల్డిఎఫ్ కూటమి గెలిచింది. అయితే ఇంతకు మునుపు ఈడ 2 కూటమిలకు కలిపి సరి సమానంగా 9 సీట్లుండే. ఇప్పుడు సిపిఎంఏ మెజార్టీని సాధించింది. మతోన్మాదం రేపి కుట్రలేని ప్రచారం చేసినా గాని బీజేపీకి గడ్డి పెట్టిండ్రు వాడి జనము. ఈడ వెల్లూరి వార్డుల అట్నే కొల్లం జిల్లా చదయమంగళ పంచాయతీలో కూడా కమలం పార్టీని ఖతం చేసి సిపిఎం జెండా ఎగరేసిండ్రు ఆడి జనము. అయితే ఈడ చిత్రం ఏంటంటే పోయిన తాప ఎన్నికలల్లా 400 మెజార్టీతో గెలిచింది బీజేపీ. ఇప్పుడు అదే కమలం పార్టీకి ఒట్టి 58 ఓట్లు వచ్చినాయి అంటే చూడురిగా. పాలకాడ్ జిల్లాల 4 స్థానాలకు ఉప ఎన్నికలు అయితే అందులో 3 సిపిఎం జెండానే ఎగిరింది. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా గానీ ఆడి జనం ఆదరించేది వామపక్షాలనే అని జనం మాట్లాడుకోబట్టిరి. మరి ఈ ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి. ఇదిలా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తానే ఉండ్రి టీ10.